హాయ్ ఫ్రెండ్స్, నంద్యాల గర్జన వ్యూవర్స్ అందరికీ నమస్తే. గుసగుసలే కాదు, గర్జించే న్యూస్ని మేము ముందుకు తీసుకొచ్చేది నంద్యాల గర్జన ఛానల్. ఇక ఇవాల్టి నంద్యాల గర్జన ఛానల్లో టాప్ 5 న్యూస్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ వచ్చేసి, ఫస్ట్ న్యూస్ కర్నూలు జిల్లాలో ఈ నెల 25న సీఎం పర్యటన అయితే ఖరారైపోయింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే చాలా క్లియర్గా నీట్గా అయితే చేసుకుంటాను. ఎందుకంటే ఒక సీఎం వచ్చే ప్రోగ్రాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న బనగానపల్లి, నంద్యాల జిల్లాలో బనగానపల్లిలో కూడా జరిగింది. దానికి సంబంధించి ఆ రోజు సీఎం వచ్చారు, రైతులకు పాస్బుక్లు, కొంత ఏదన్నా రెవెన్యూకి సంబంధించింది ఉంటే అదంతా చూసుకొని వెళ్ళారు. అట్లా సేమ్ ఇది కూడా కర్నూలు జిల్లాలో పర్యటన, దానికి సంబంధించిన న్యూస్ అయితే అది. నెక్స్ట్ రెండో న్యూస్ వచ్చేసి శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ అయితే చాలా హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం అనేది నవరాత్రుల్లో చాలా మటుకు వెళ్తారు. ఎందుకంటే అక్కడ అమ్మవారి ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడైతే రద్దీ హెవీగా ఉంది. మామూలు దర్శనం చేసుకోవాలనుకుంటున్న భక్తులు అయితే కొంచెం ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత వెళ్ళినా కూడా బాగుంటుంది, మంచి దర్శనం అయితే జరుగుతుంది. లేదు వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. దానికి సంబంధించి భక్తుల రద్దీ అయితే నిన్న ఆదివారం పూర్తి హెవీగా ఉండింది. ఇంకా మీ ఇష్టం. తర్వాత ఏంటంటే రౌడీ సీటర్లకు నంద్యాల జిల్లాలో 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి అయితే మాత్రం చాలా క్లారిటీగా నెక్స్ట్ ఇటువంటి నేర ప్రవృత్తి ఉన్నా, ఏదైనా జరిగినా మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి చాలా కఠినంగా అయితే చెప్పేశారు. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు కుక్కతో వంకర అన్నట్టు నేరం చేసేవాడి బుద్ధి ఎనీ టైం నేర ప్రవృత్తిగానే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంతసేపు ఉన్నా దాన్ని అనగొట్టాలనే ప్లాన్ అయితే పోలీసులు చేస్తూ ఉంటారు. కాబట్టి సిఐ సుధాకర్ రెడ్డి గారు అయితే నిన్న 1 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు రౌడీ సీటర్లు సంతకాలకు వస్తారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మొత్తానికి అయితే కౌన్సిలింగ్ ఇప్పించారు. కాబట్టి ఇటువంటివి జరగకుండా మళ్ళీ ఒకసారి చూస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నల్లమల్ల అడవిలో మహానంది సిరివెల్ల మధ్యలో సర్వనరసింహస్వామి ఆలయం అయితే ఉంది. ఆ సర్వనరసింహస్వామి ఆలయం దగ్గర అయితే మన వాళ్ళు చాలా వరకు ఈ అపోహలు వీటికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి, నల్లమల్ల అడవుల్లో వజ్రాలు దొరుకుతున్నాయి కాబట్టి చాలామంది పల్లెటూళ్ళలో పని చేసుకునేటోళ్ళు పనులు వదిలేసి వెళ్తూ ఉన్నారు. అటువంటివి ఏవి దొరకట్లేదు అని చెప్పేసి, వదంతులు ఇవి నమ్మొద్దు అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వీటికి అసలు మరి ఘోరంగా ఆర్టీసీ బస్సులు అయితే ఫుల్ వెళ్తున్నాయి. చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఆర్టీసీ వాళ్ళు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయినారు కాబట్టి అధికారులు చెప్పడం ఏంటంటే అస్సలు అటువంటివి ఏమీ దొరకట్లేదు, ఇదంతా అపోహ. దయచేసి అడవులలో మీ పనులు వదిలేసి అడవులలో తిరిగి అక్కడ ఉన్నటువంటి అడవి జంతువులు, పాములు వీటి వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మనం కూడా నంద్యాల గర్జన న్యూస్ ఛానల్ తరఫున అయితే చెప్పడం ఏంటంటే తప్పకుండా ఇట్లాంటివి నమ్మొద్దు. ఎందుకంటే ఇవి ఎక్కడ దొరకవు, ఊరికే వదంతులు ఇంతవరకు ఎవరికి దొరికిన దాఖలాలు లేవు. నంద్యాల వయసుగా మాకు తెలుసు అవన్నీ. ఇవి ఎక్కడెక్కడి నుంచి వేరే వాళ్ళు వస్తారు, ఊరికే డబ్బాలు చెప్తారు తప్ప ఏం కాదు. అది నెక్స్ట్ మన నంద్యాల గర్జన న్యూస్ ఛానల్లో ఎనీ టైం ప్రతిరోజు ఒక లాస్ట్ వార్త మాత్రం చాలా అంటే అదేంటి క్యూరియాసిటీగా ఉంటుంది. ఏంటంటే మన కర్నూలు జిల్లాలో వచ్చేసి 24 సంవత్సరాల ఒక యువతి వాళ్ళు పెళ్లి చేస్తున్నారని చెప్పేసి పెళ్లి ఇంట్రెస్ట్ లేక, పెళ్ళి అంటే ఇష్టం లేక తను ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేసింది. తను వచ్చేసి కర్నూలు పోతే మన పంచలింగాల గట్టున ఉన్నటువంటి ఆ తుంగభద్ర నది ఒడ్డున ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంటే మన ఎస్ఐ 4th టౌన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి అయితే వాళ్ళ టీంతో ఆ అమ్మాయిని సురక్షితంగా వాళ్ళ తాత పేరు
సత్యరాజు, వాళ్ళ తాత సత్యరాజుకు అప్పగించడం జరిగింది. కాబట్టి ఒకటి ఎవరికైనా కానీ పెళ్ళి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తెగే చెప్పాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం, ప్రయత్నాలు చేయడం, వెళ్ళిపోవడం ఇవన్నీ చేయకూడదు. నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదా. కాబట్టి మా నంద్యాల గర్జన ఛానల్ తరఫున కూడా యూత్కి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇష్టం లేదని చెప్పేసి అంతే, మహా అయితే చదువుకొనిస్తారు, లేదంటే ఇంట్లో వస్తారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన టాప్ 5 న్యూస్. కొంచెం మన నంద్యాల న్యూస్ సంబంధించి నంద్యాల న్యూస్ సరౌండింగ్ ఏదైనా జరుగుతుంది న్యూస్ కోసం, న్యూస్ కావాలి వినాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా మన నంద్యాల గర్జన న్యూస్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని కోరుకుంటూ, అట్లాగే ఇక త్వరలో మళ్ళీ బిగ్ బాస్ రాబోతుంది, దానికి సంబంధించిన న్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. ప్లస్ అట్లాగే నంద్యాల న్యూస్ అనే కాదు, బయట కూడా ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగితే దాని మీద కూడా స్పందించి న్యూస్ అయితే చేస్తూ ఉంటాను. ఎంతసేపు ఓపికగా నా వీడియో. ధన్యవాదాలు.